గాచారం ఎట్లా పాడైతున్నదో ఏమో గాని ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు. ఇప్పుడున్న మనిషి ఇంకో అరగంటకు ఉంటలేడు. ఇట్లనే సోమవారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లా పెద్ద ఘోరమే అయ్యింది. ఉడుకుతున్న ఉక్కు మీద పడి మనుషుల పానాలే పోయినాయి. ఇంతమంది దాఖల్ల పడ్డారు. ఇగో అక్కడికే లీడర్లంతా పోయిర్రట. మరిగా ఏమేం ముచ్చట నడిచిందో ఎట్లెట్లా అరుసుకుర్రో చూద్దాం పారి. ఇందుకే 25 లక్షల పరిహారం ప్రకటించిల్లు. ఇక మంత్రి సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, మీకు వచ్చి కేవలం ఏదో చెక్ అందించేదానికి రాలేదు, ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. ఎందుకంటే పాప కార్మికుడికి 3 నెలల బాబు ఉన్నాడు. అందరూ బాధ కలిగింది. ఒకరిదైతే రేపు పుట్టినరోజు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి. బాధ్యత మా పైన ఉంది. పైసలు ఇచ్చి చేతులు దులుపుకొని పోనీకే రాలేదు. ఇప్పటి సంది జీవిడిచిన వాళ్ళ ఇంటి వాళ్ళ బాధ్యత సర్కారు వాళ్ళే తీసుకుంటారు. ఆపది చాపదికి అన్నిటికీ ఆసరైతాం అన్నట్టు భరోసా ఇచ్చిండు మంత్రి సారు. అంతేకాదు ఎగస్ పార్టీ వాళ్ళను కూడా గట్టిగానే అరుచుకున్నాడు. ప్రతిపక్ష ఇది టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా? కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించాడు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్ లో మేము వేస్తామని చెప్పాను. 9 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. గానీ మీరే కావాలని అపోహలు సృష్టించి కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. కార్మికులు చూసుకునే బాధ్యత నాది. నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం. ఇంకో దిక్కు అటు దవాఖానకు పోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ సారు దెబ్బలు తగిలిన వాళ్లకు ధైర్యం చెప్పిండు. సర్కారు అన్ని తీర్ల సాధిస్తుంది, ఏం పికర్ చేయకుల్లి అన్నట్టు చెప్పుకొచ్చిండు. అటెనక స్టీల్ కార్ఖానాలో అసలు గా ఉక్కు ఉడుకుతా అన్న బకెట్లు ఎట్లా కూలిపడ్డాయి ఏం కథ అనేది మొత్తం అక్కడికి పోయి చూసిండు సారు. అటు పంక పార్టీ వాళ్ళు కూడా కేజీహెచ్ దవాఖానా కాడికి పోయిండ్రు. చూడండి వాళ్ళేమన్నారో. ప్రభుత్వాల తాలూకా అసత్వాన్ని ఈ నేపథ్యంలో చెప్పక తప్పదు. సంఘటన ఎటువంటి అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రైవేటీకరణ చేయాలి, స్టీల్ ప్లాంట్ వచ్చి వాళ్ళ తాపేదారులకి అది కట్టబెట్టాలనే ఆలోచన తప్ప ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న సుమారు 20,000 మంది తాలూకా శ్రేయస్ కానీ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు నేరం ఏదవుతుందో దాన్ని కాపాడడానికి కానీ ఏ ప్రయత్నం చేయట్లేదు. ఇక బుధవారం నాడు మాజీ సీఎం జగన్ సార్ కూడా విశాఖపట్నానికి బండి కాడుతాడు. మరి ఆ సార్ ఏమంటాడో చూడాలి. ఓ దిక్కు రాజకీయం వద్దు, పరేషాన్ అయిన వాళ్ళని ఇంత పరేషాన్ చేయొద్దు అంటారు కూటమి లీడర్లు. సరైన న్యాయం చేయాలి అంటుండ్రు పంక పార్టీ వాళ్ళు. ఎట్టెట్ట చేస్తారో మరి.